పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టెడ్ నందు నేను ప్రధాన శాస్త్రవేత్త వరిగా పనిచేస్తున్నాను. విశ్వవిద్యాలయం నుంచి కొత్తగా మనకి విడుదలకు సిద్ధంగా ఉన్న రకాలు, అలాగే మొదటి సంవత్సరం చిరుసంచి పూర్తి చేసుకునే ఆశాజనకమైన రకాల గురించి రైతులకు తెలియజేస్తున్నామండి. దీనిలో 140 నుంచి 145 రోజుల కాల పరిమితిలో ఉన్న రకాలు చూసుకుంటే మనకి రాఘోల్ పరిశోధన స్థానం నుంచి 7034, 7039, అలాగే 7038 రకాలు ఇవ్వడం జరిగింది. ఈ 7034, 39 చిరుసంచులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఈ 3 రకాలు కూడా మనకి బీపీడీ 5204కి ప్రత్యామ్నాయంగా 1224కి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన రకాలు. తర్వాత 130 నుంచి 130 రోజుల కాల పరిమితుల్లో చూసుకుంటే ఈ కాల పరిమితిలో పర్టికులర్గా ప్రకాశం, పల్నాడు, ఇలాంటి కర్నూలు అలాంటి ప్రాంతాల్లో అవసరం అవుతుంది. అలాగే విజయనగరం కూడా అప్లాండ్ ఏరియాస్లో వాటిలో కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి బాపట్ల నుంచి బీబీడీ 3082 రకం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మార్టెన్ నుంచి ఎంటీ 1426 అనే రకం కూడా మనకి సార్వాలో 130, 135 రోజుల్లోకి వేసుకోవడానికి ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి ఎన్ఎల్ఆర్ 3648 రకం కూడా ఈ కాల పరిమితిలో ఉంది. అలాగే ఎర్ర బియ్యం రకం బీబీడీ 858 రకం కూడా మనకి సన్నగింజ రకంలో ఉంది. ఇది కాకుండా మనకి మధ్యస్థ సన్నగింజ రకం మొదటి సంవత్సరం చిరుసంచి పూర్తి చేసుకున్న రకాలు చూసుకుంటే కనుక ఎంటీయూ 1224, అలాగే ఆర్జీఎల్ 7045 రకాలని యొక్క లక్షణాలు మనం ఇప్పుడు గమనిద్దాం. ఇందులో వచ్చేసరికి ఆర్జీఎల్ 7034 ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది రైతుల దగ్గర. ఇదేంటంటే మనకి నెల్లూరు మసూరి చిట్టుమిత్తాలు సంకరపరిచిన రకం 140 రోజులు. ఇది పొట్టి సన్న గింజ, పొడవు వెడల్పు నిష్పత్తి కూడా 3.96 ఉంటుంది. దిగుబడి కూడా మనకి ఎకరానికి 40 బస్తాల పైన దిగుబడి వచ్చినాయి. సన్న రకం ప్రత్యామ్నాయంగా ఇది ఆశాజనకంగా ఉంది. చేను మీద పడకుండా నిద్రావస్థ కలిగి మనకి కొద్దిగా ఉల్లికోడిని కూడా తట్టుకుంటూ తిండికి అనుకూలంగా ఉంది. ఈ రకం విత్తనం మనకి వ్యవసాయ పరిశోధన రాగోల్లో అందుబాటులో ఉంది. అలాగే ఇంకో రకం శ్రీకాకుళం సన్నాలకి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన రకం మనకి ఎంటీ 1062, 1075 రకం సంకరపరిచి ఇచ్చిన రకం. ఇది 145 రోజులు వస్తుంది. వేగింజల బరువు వచ్చేసరికి 16 నుంచి 17 గ్రాముల మధ్య ఉంటుంది. ఈ విత్తనం కూడా మనకి సన్న రకం నేపథ్యంలో దీర్ఘకాలిక రకాలకు పోకుండా ఈ రకం కూడా వేసుకున్నా కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఇది మన విత్తనం రాగోల్ పరిశోధన స్థానంలో లభిస్తుంది. అలాగే తొలకల్లో 130 నుంచి 135 రోజులు, దాళవాలో 125 రోజుల్లో మంచి దిగుబడి ఇస్తూ ఆశాజనకంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రకం మనకి ఎంటీ 1426. ఈ రకం వచ్చేసరికి పొట్టి సనం అంటే షార్ట్ లైన్ గ్రైన్లో ఆర్ఎన్ఆర్ 158కి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన రకం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అటు విజయనగరం జిల్లా కానీ, మన్యం జిల్లా కానీ, అలాగే పల్నాడు, కర్నూలు ఇటువైపు ఆశాజనకంగా ఉంది. నెల్లూరు ప్రాంతాల్లో అలాగే మనకి గోదావరి జిల్లాలో దాళవాకి బాగుంది. ఆర్ఎన్ఆర్ 148కి ప్రత్యామ్నాయంగా మంచి దిగుబడి ఇస్తుంది. దాళవాలో అయితే దాదాపు 55 బస్తాల పైన దిగుబడులు రైతులు సాధించారు. సార్వాలో అయితే 40 బస్తాల దాకా ఈ 130, 135 రోజుల కాలపరిమితిలో వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఈ విత్తనం కూడా మనకి అగ్గి తెగులు తట్టుకుంటుంది. ఈ రకం కూడా మనకి మార్టెన్ నందు అందుబాటులో ఉంది. అలాగే ఇంకో రకం ఆర్ఎన్ఆర్కి ప్రత్యామ్నాయంగా, అలాగే కేఎన్ఎం 1638కి ప్రత్యామ్నాయంగా మనకి ఎన్ఎల్ఆర్ 3648 నెల్లూరు నుంచి ఇచ్చిన రకం. ఇది కూడా తినడానికి అనుకూలంగా ఉన్న రకం. ఈ రకం కూడా 130 రోజులు వస్తుంది. సార్వాలో, దాళవాలో అయితే 125 రోజులు వస్తుంది. ఇది మనకి ఈ నెల్లూరులో అయితే 3 పంటల్లో అంటే ఎడగారు, సార్వా, దాళవాలో వేసుకోవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో దాళ వేసుకోవచ్చు. విజయనగరం, కర్నూలు, పల్నాడు ప్రాంతాల్లో సార్వాకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ విత్తనాన్ని మనకి నెల్లూరు పరిశోధన స్థానంలో లభిస్తుంది. అలాగే బాపట్ల నుంచి ప్రత్యేకంగా పల్నాడు, ప్రకాశము, కర్నూలు అలాగే ఎక్కడైతే 130 రోజులు సన్న రకం కావాలనుకున్న ప్రాంతాల్లో కొంచెం అప్లాండ్ బ్రాండ్స్ ఈస్ట్ గోదావరి కూడా ఇది వేసుకోవచ్చు. ఇది మనకి బాపట్ల పరిశోధన స్థానంలో ఉంది. సన్న రకం ఇది మనకి అగ్గి తెగుల్ని, పట్టుకుల్ని తట్టుకుంటే అన్నానికి అనుకూలంగా ఇది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మార్టెన్ పరిశోధన స్థానం నుంచి ఇటీవల కాలంలో మారుతున్న వాతావరణానికి అనుకూలంగా ముంపు చౌడు తట్టుకునే రకం అంటే విత్తిన దగ్గర నుంచి మనకి 70 రోజుల వరకు మనకి ఎప్పుడైనా కూడా 2 వారాలు పూర్తిగా మునిగిపోయి నీళ్ళు లాగేస్తే అలాంటి స్థితిలో కూడా ఈ రకం బతుకుతుంది. ముంపు పరిస్థితుల్లో అయితే ముంపు తీవ్రతను అనుసరించి 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుంది ఎకరానికి. మంచి పరిస్థితుల్లో అయితే 40 బస్తాల పైన దిగుబడి వచ్చిన రకము. ఇది కూడా రైతుల దగ్గర ఆశాజనకంగా ఉంది. ఎండకు తగులు తట్టుకుంటే 2 నుంచి 3 వారాల నిద్రావస్థ కలదు. ఈ రకం కూడా సిఫారసు అంటే స్వర్ణలాగా ఎరువులు వేసుకుంటే స్వర్ణతో పోలిస్తే చేను మీద పడదు. ఒకవేళ ఇది కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకం కాబట్టి స్వర్ణలాగా 140 రోజుల్లో కావాలి అనుకున్నప్పుడు రైతులు ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ విత్తనం కూడా కొద్దిమేర విత్తనం అభివృద్ధికి మార్టెన్ పరిశోధన స్థానంలో ఉందని తెలియజేస్తున్నాం.
అలాగే రాగోల్ నుంచి ఆర్జీఎల్ 7045 అండి, 140 రోజుల లోపు రకం, మధ్యస్థ సన్నగింజ నాణ్యత కల రకం. ఈ రకం కూడా మనకి తొలకల్లో 140 రోజులు, దాడవల్ల 130 రోజుల లోపు వస్తుంది కాబట్టి ఈ రకం కూడా ఆశాజనకంగా ఉంది, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్జీఎల్ 7038 అనే రకం, ఇది 145 నుంచి 150 రోజులు సన్న రకం. ఇది కూడా వెన్ను ఒత్తుగా ఉండి మనకి చేను మీద పడకుండా ఉండి సన్న రకం అంటే 1000 గింజల వరకు 14 గ్రాములు. ఇది కూడా మనకి బీబీడీ 1224కి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం జరిగింది. ఈ రకం కూడా ఆశాజనకంగా ఉందని రైతులకు తెలియజేస్తున్నామండి. ఈ కొత్త రకాల రైతులు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళ భూమికి అనుకూలంగా 1 ఎకరం అలా వేసుకుని వాళ్ళ భూమికి అనుకూలంగా ఉందని చూసుకున్న తర్వాత ఆయా భూ పరిస్థితులను బట్టి రైతులు ఆ రకాన్ని పెంచుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం. రైతులకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విడుదల చేస్తుందైనా ఏ రకమైనా సరే ఈ క్రాప్లో ఆ రకమునే నమోదు చేసుకోవాల్సిందని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడిపంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.